అయితే మనసా చింతితం కార్యం వాచానైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేద్ గూఢం కార్యే చాపి నియోజయేత్. అంటే మనస్సులో ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా బయట పెట్టకోకుండా ఉండగలిగేటటువంటి వాడు గొప్పవాడవుతాడు అని. ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా చాణక్యుడు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా చాలా నిగూఢ అర్థాలు ఉంటాయి. మనం తేటతెల్లంగా ఆలోచించామంటే ఏమీ అర్థం కాదు. ఏమండి మనసులో ఉండే భావం బయట పెట్టకపోతే ఎవరు తెలుస్తుందండి, మనం ఏం ఆలోచించుకున్నామో చెప్పాలి కదండి అనుకోవచ్చు. కానీ ఇది చెప్తున్నటువంటిది దేనికి సంబంధించయ్యా అంటే కనుక మనసా చింతితం కార్యం వాచైనైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యే చాపి నియోజయేత్. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం జీవితంలో, చాలా గొప్ప నిర్ణయాలు, చాలా పెద్ద నిర్ణయాలు. దీన్ని నిర్ణయం అనొచ్చు, లేదా ఆలోచన అవ్వచ్చు, లేదా ఐడియా అవ్వచ్చు. అంటే మనం కొన్ని ఐడియాలు, కొన్ని నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమిటయ్యా అంటే కనుక దీన్ని ఎప్పుడూ కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేసేదాకా కూడా దాన్ని బహిర్గతం చేయొద్దన్నారు. ఎందుచేతనయ్యా అంటే కనుక మనం ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని బయటికి చెప్పామో తెలియకుండానే మనకి విపరీతమైన బరువు పెరుగుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి నేను ఇలాగ పలానా ఈ ఊరికి నేను ఒక 50 మొక్కలు 100 మొక్కలు నాటుదాం అనుకుంటున్నాను అని సంఘంలో నలుగురు ఉన్నప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వాడు పాప మనసులో అప్పటికప్పుడు భావన కలిగింది. ఏంటి, అయ్యో మన ఊరికి కాస్త మొక్కలు నాటుదాం, లేకపోతే ఏదో మంచి పని చేద్దామని. ఆ మనసులో వచ్చినటువంటి ఆలోచనని చెయ్యలేదు అనుకోండి, ఆ చేసేదాకా అక్కడ చూసే ప్రతి ఒక్కడు కూడా వీడు ఏదో కబుర్లన్నీ చెప్పాడు, వీడు మొక్కలు నాటేస్తానన్నాడు, ఏదో చేసేస్తానన్నాడు, ఏమీ చేయలేకపోయాడు ఉంటారు. లేదా నేను పలానా ఏదో ఇక్కడ చిన్న గుడి కడదాం అనుకుంటున్నాను అని చెప్పారు అనుకోండి, అంటే ఎవరికి ఏదైనా చేద్దామని ప్రకటన చేశారని మనసులో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి పని చేయాలనేటటువంటి ఆలోచన. లేకపోతే నేను ఇలా పలానా ర్యాంక్ సాధిద్దామని స్టూడెంట్ అన్నాడు అనుకోండి, లేకపోతే నేను ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఎలాగైనా నా గోల్ గవర్నమెంట్ జాబే, పలానా చోటకు వెళ్ళి నేను ఇలాగ ట్రైనింగ్ అవుదాం అనుకుంటున్నాను. అంటే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, జీవితంలో చాలా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎన్నో కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం బహిర్గతం చేసామో, ఒకసారి మాట బయటికి చెప్పేసామో, చెప్పిన తర్వాత విన్నవాడు మనల్ని చూసే కోణం మారిపోతుంది. అంటే ఓహో వీడు గొప్పలు పలికాడు, ప్రగల్భాలు పలికాడు, దానికోసం ప్రయత్నం చేస్తున్నాడా లేదా అంటూ ఉంటారు. చూడండి, ఒక్కొక్కడు నేను బాగా ఏదో ప్రత్యేకంగా ఇప్పుడు నేను బాగా చదివేసుకుని నేను ఏదో పెద్ద ఉద్యోగాన్ని సాధించేద్దాం అనుకున్నాను చెప్తాడు. వాడు బయట క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు చూసేవాడు ఏం చేస్తాడు, నువ్వురా గవర్నమెంట్ జాబ్ సంపాదించేది, నువ్వురా లేకపోతే ఇంజనీరింగ్ అయ్యేది, లేకపోతే నువ్వా ర్యాంక్ కొట్టేది, నువ్వా స్టేట్ ర్యాంక్ కొట్టేది. అంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత దానికి బాధ్యత పెరుగుతుంది. అదే మనం ఏదైనా చేద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత అది మన మనస్సులోనే దాచుకుని దాన్ని చాలా రక్షించుకుని మనస్సులో దాన్ని పెంచుకుంటూ దాన్ని సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని డబ్బా కొట్టుకుంటూ ప్రచారం చేయకూడదు. మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఒక ఐడియా ఉండొచ్చు, అయితే మన దగ్గర బ్రహ్మాండమైన ఒక గొప్ప ఐడియా ఉంది, ఏదో సాధించడానికి, ఏదో చేయడానికి, ఏదో కనిపెట్టడానికి, లేకపోతే ఏదో మొత్తం మీద ప్రయోగానికి సంబంధించినటువంటిది. అది ఎవరికి చెప్పొద్దన్నారు. ఎంచేత అది ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గానే మనల్ని తెంగరవాళ్ళలా చూస్తారు. కాబట్టి ఏదైనా మనం ఒక ఆలోచన కానీ ఒక నిర్ణయం కానీ తీసుకున్నప్పుడు దాన్ని ఎంత రహస్యంగా దాచుకుంటే, ఎంత గోప్యంగా దాచుకుంటే అంత గొప్పవాడు అవుతాడు అని ఇక్కడ మనకు వివరం చెప్పారు. ఆ పని పూర్తయ్యేదాకా దాన్ని అలా మనసులోనే ఉంచాలట. పని పూర్తయ్యాక దాన్ని ప్రకటన చేయాలట. నాకు పలానా టైంలో ఈ ఆలోచన వచ్చింది, అప్పటి నుంచి దీని గురించి నేను ఎంతో శ్రమపడ్డాను, దీన్ని ఇప్పుడు ఇలా కార్యరూపం దాల్చానంటే కనుక శభాష్ అంటారు అప్పుడు మనలందరినీ కూడా. అంటే ఆ రకంగా ఆలోచనని దాచుకోవడం, చాలా జాగ్రత్తగా దాచుకోవడం అనేటువంటిది ముఖ్యం అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే కష్టంచ ఖలు మూర్ఖత్వం, కష్టంచ ఖలు యవ్వనం, కష్టాత్ కష్టతరం చైవ పరగేహే నివాసనం. ఇది చాలా గొప్ప విషయం. ఏమిటయ్యా అంటే కనుక సాధారణంగా కష్టం అంటే ఏమిటి, సుఖం అంటే ఏంటి అంటే కడుపు నిండా తిని హాయిగా పడుకోవడం, జులాయిగా తిరగడం, ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తూ ఉండడం, లేదా ఇష్టం వచ్చిన చోట్ల కూర్చుని బాతాకాన్ని చెప్తూ ఉండడం, ఏ పని పాట లేకుండా, ఏ టెన్షన్లు లేకుండా, ఏ బాధ్యతగా లేకుండా జీవించడం, ఇదే సుఖము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, కష్టంచ ఖలు మూర్ఖత్వం, కష్టంచ ఖలు యవ్వనం, కష్టాత్ కష్టతరం చైవ పరగేహే నివాసనం. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా గొప్ప శ్లోకం ఇది. మూర్ఖత్వంగా ఉండడం, అల్లరి చిల్లరిగా తిరగడం, యవ్వనాన్ని వృధా చేసుకోవడం, ఇవిట చాలా పెద్ద కష్టాలట. మన జీవితంలో కష్టం అంటే ఏమిటి అంటే ఇవి చాలా పెద్ద కష్టాలు. వీటికంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి కష్టం అంటే ఏంటి అంటే కనుక ఇతరుల ఇంట్లో ఉంటూ తిండి తినడం, అంటే ఎవరో దయాదాక్షిణ్యం మీద బతకడం అనమాట. ఇది కష్టాలలోకెల్లా అతి కష్టమైన పని అని చెప్పారు.
అయితే ఏమండి ఇవన్నీ కూడా కష్టం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కష్టమని మీరెందుకు చెప్తున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి, చాణక్యుడు ఎందుకు ఇలా చెప్పాడు అంటే కనుక మూర్ఖత్వంగా ఉండడం కష్టం ఏంటండి, అల్లరి చిల్లరగా తిరగడం కష్టం ఏంటండి, సుఖమే కదా, ఎవరాన్ని వృధా చేసుకోవడం అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడదాం. అంటే కష్టాలు ఎలా అవుతున్నాయి ఇవన్నీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక సాధారణంగా జీవితంలో మనకి అంటే మన జీవితం పాడు చేసుకుంటూ అంటే మనల్ని మనం కాల్చుకుంటూ మన సుఖాన్ని అనుభవిస్తున్నాం తప్ప ఇక్కడ ఇక్కడ ఈ ఈ పరిణామ ప్రక్రియలో మనం మూర్ఖత్వంగా ఉండడం వల్ల కానీ, అల్లలు చిల్లరగా తిరగడం వల్ల కానీ, యవ్వనాన్ని వృధా చేసుకోవడం వల్ల కానీ, బాధ్యత రాహిత్యం వల్ల కానీ, ఇతరుల ఇంట్లో పడి తినడం వల్ల కానీ మన జీవితంలో మనం ఎక్కడా కూడా ఎదగటం లేదు. మనం ఎక్కడ పేరు సంపాదించుకోవటం లేదు, డబ్బు సంపాదించుకోవటం లేదు, స్థిరత్వం సంపాదించుకోవటం లేదు, జీవితంలో ఎదగటం లేదు. అంటే ఇదంతా మనం టైం పాస్ చేస్తున్నాం, కాలక్షేపాన్ని చేస్తున్నాం. అంటే మన జీవితంలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే ఇవన్నీ సుఖంగా కనిపించే అతి కష్టాలు భవిష్యత్తులో మనకి కష్టతరంగా మారే పరిస్థితులు. అంటే పైకి చూడడానికి ఇవన్నీ కూడా జులాయిగా తిరగడం అంతా కూడా సుఖంగా ఉన్నా కూడా అది మనల్ని మనం పాడు చేసుకోవడం లాంటిది అని. అంటే ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే వ్యసనం లాంటిది. అంటే కొంతమంది చూడండి మద్యం సేవిస్తారు, తాగడం చాలా సుఖం అనుకుంటారు, కానీ అది తెలియకుండా జరిగేటటువంటి నష్టం అది పెద్ద కష్టం కదా. అలాగే ఏమిటయ్యా అంటే కనుక అది అనుభవించేటప్పుడు సుఖం, అనుభవించిన తర్వాత అది మన జీవితంలో నిజమైనటువంటి దుఃఖం. అలాగే శైలేన మాణిక్యం మౌక్తినం నగజే గజే సాధవో నహి సర్వత్ర చందనం నవనేవనే. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే కనుక పర్వతాల్లో మాణిక్యాలు బ్రహ్మాండంగా, అంటే కొన్ని పర్వతాల్లో అయితే మాణిక్యాలు లభిస్తాయి, ఒక్కొక్క చోట మాణిక్యాలు లభించవు. కానీ ప్రతి పర్వతంలోనూ మాణిక్యాలు లభించవు, కొన్ని పర్వతాల్లో మాత్రమే మాణిక్యాలు లభిస్తాయి. అలాగే ప్రతి ఏనుగులోనూ ముత్యాలు ఉండవు. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటే ఏనుగులో ముత్యాలు ఉండడం ఏంటండి అని మనకు అనుమానం వస్తుంది. అంటే పూర్వకాలంలో కవులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి వర్ణాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కావ్యాల్లో గజాసుడికి ఇక్కడ మామూలుగా ముత్యం ఉంటుంది అని చెప్పేసి దానికి వర్ణనలు అవి ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో ముత్యాలు దొరుకుతాయా లేవా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే పూర్వీకులు వర్ణించారు అంటే దాంట్లో ఏదో అర్థం ఉండాలి. అది పక్కన పెడితే ప్రతి గజంలోనూ కూడా ముత్యం దొరకదు. అలాగే ప్రతి అరణ్యంలోనూ మంచి గంధపు చెట్లు ఉండవు. అరణ్యాలు చాలా ఉంటాయి, అన్నిట్లోనూ గంధం చెట్లు ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా సత్పురుషులు అన్ని చోట్ల ఉండరు. కాబట్టి ఒకవేళ సత్పురుషు కనుక మనకు దొరికితే వాడంత అదృష్టము లేడు అని అర్థం. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలయ్యా అంటే కనుక సాధారణంగా సద్గురువు కానీ సత్పురుషుడు కానీ, అంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక అవధూత లాంటి వాడు లేదా ఒక మంచి పురుషుడు ఉన్నాడు అంటే కనుక వాడిని ఎలా చూడాలి అంటే ఇలా చూడాలట. కొన్ని మదపడేళ్ళు ఉంటాయి, మదపడేనుగులో కుంభస్థలంలో ముత్యాలు ఉంటూ ఉంటాయి, అవి సాధారణంగా దొరకవు. అలాంటి ఏనుగుల జాతి అంతరించిపోయిందని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఏనుగుల్లో ఈ మదపడి ఏనుగుల్లో కుంభస్థలంలో ముత్యాలు ఉన్నాయా, ఇవన్నీ దాని గురించి మళ్ళీ చర్చ అనవసరం. కానీ అలాంటి ముత్యం దొరకడం ఎంత కష్టమో, అంటే అంత అరుదు అనమాట. ఇప్పుడు మదగపడి ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యం దొరకడం చాలా కష్టం, అంటే దొరకదనే చెప్పుకోవాలి, ఒక ఇంకా చెప్పాలంటే అతి కష్టం. అలాగే మనకి అన్ని అడవుల్లోనూ కూడా మంచి గంధం చెట్లు ఉంటాయని గంధం చెట్లు ఉండవు. అలాగే ఇక్కడ అన్ని చోట్ల సత్పురుషుడు, ఒకవేళ అలాంటి వాడు దొరికాడే అనుకోండి, వాడిని వదలొద్దని చెప్తున్నాడు. అంటే ఒకవేళ అలాంటి సత్పురుషుడు కానీ సద్గురువు కానీ మంచి వ్యక్తి కానీ, అంటే ఒక రమణ మహర్షి లాంటి వాడు కానీ, రామకృష్ణ పరమహంస లాంటి వారు కానీ, శంకరాచార్యులు లాంటి వారు కానీ, లేదా సత్పురుషులు ఎవరైనా సరే, మహానుభావులు వివేకానంద స్వామి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళు దొరకడం మళ్ళీ అరుదు, అంటే ఎంత కష్టంగా దొరుకుతారట. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలద్దని చెప్పాడు, వాళ్ళని రక్షించమని చెప్పాడు. అంటే అలాంటి వాళ్ళతో సహవాసం చేయమని చెప్పాడు. చూడండి ఎంత గొప్ప విషయాలు చెప్పాడో. అంటే ఇలాంటి ఇంకా చాలా మంచి విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా మనం తదుపరి వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.